హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే హాలీవుడ్ మూవీ అయిన ది బీ కీపర్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జనవరి 26, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్, డ్రామా, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్. అడ్వెంచర్ అండ్ యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు, కానీ డ్రామా పరంగా మాత్రం అంతగా నచ్చదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ డేవిడ్ ఎయిర్. ఈ మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే $26,000 ఒక ముసలావిడ దగ్గర నుంచి స్కామర్స్ ఒక విధంగా అయితే కొట్టేస్తారు. మరి హీరో అయిన మిస్టర్ క్లే ఆ డబ్బుని కొట్టేసిన వారిని ఏం చేశారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో మాత్రం లాజిక్ అయితే పక్కకు పెట్టేయాలి భయ్య. లాజిక్ పరంగా సినిమా చూస్తే మాత్రం మీకైతే నచ్చదు. కొన్ని మాత్రం ఇంత సింపుల్గా అయిపోయాయా అని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. అందులో స్పెషల్గా అంటే మాత్రం ఎవరైతే మనీ స్కామ్ అయితే చేశారో వితిన్ 2 minutesలోనే ఆ విలన్స్ని అయితే పట్టుకుంటాడు. అది మాత్రం అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు. కనీసం ఒక 20 to 30 minutes వరకు ఆ స్కామ్ ఎవరు చేశారో అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ, లేకపోతే అక్కడిక్కడ అడుగుతూ తెలుసుకుంటే మాత్రం కొద్ది వరకు ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది. అంతేకాకుండా దేనికోసం అయితే ఫైట్ చేయడం అయితే మొదలు పెడతాడో దాన్ని అంతా పక్కకు పెట్టేసి ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది కూడా మీకు పెద్దగా నచ్చదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్టోరీ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వచ్చే ఫైట్స్తో మాత్రం కొద్ది వరకు అయితే కవర్ అయితే చేశారు. ఈ సినిమాలో 6 ఫైట్స్ అయితే ఉన్నాయి. అందులో థర్డ్ ఫైట్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం అర్థమైతే అవ్వదు భయ్య, మీనింగ్ లెస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సీన్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకని యాడ్ చేశారో కూడా అర్థమైతే అవ్వదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, ఫైట్స్ కోసం మాత్రం సినిమా అయితే చూడొచ్చు. స్టోరీ కూడా చాలా వరకు రొటీన్గానే అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా కొన్ని విధాలుగా డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం కొద్ది వరకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ అంటూ ఈ సినిమాలో చాలా వరకు అయితే ఉన్నాయి. అదైనా లాజిక్ లేని సీన్స్ అయితే ఉంటాయి. అవి మాత్రం పక్కకు పెట్టేస్తే సినిమా అయితే చూడొచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకీలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.